ఫస్ట్ మొట్టమొదటిగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సో మాస్టర్స్ ఎంత గొప్ప పని ఎంత గొప్ప పని చేస్తున్నారంటే ఇది వరకు ఆత్మ విద్య కానీ అసలు మనకి ధ్యానం గురించి కానీ ఒక వే ఆఫ్ లివింగ్ గురించి కానీ చెప్పేవారు అసలు ఉండేవారు కాదు. మన స్కూల్స్ లో కానీ మన టీచర్స్ కి కూడా అకాడమిక్స్ వెనకాల ఎలా ఉండాలి, ఎప్పుడు నేను కాంపిటీషన్ లో ఉండాలి అనే విషయం తప్ప మనకు జీవితంలో ఎలా ఉండాలనే పాఠం ఎవరు నేర్పలేదు. సో ఇంత గొప్ప ప్లాట్ఫామ్స్ ని మనము ఈ విధంగా మనకి ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతుందంటే మన టెక్నాలజీకి, మన పత్రిజీకి అండ్ మన లైట్ వర్కర్స్ నిర్వాహకులందరికీ కూడా, దానికోసం పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రెడిట్ ఈ న్యూ ఎర్త్ కోసం ఫామ్ చేయడానికి మీ ఎనర్జీస్ ఎంత బాగా వాడుతున్నారో మీ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలు. సో మాస్టర్స్, ఈరోజు మనం చక్కగా ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాము. సో అంతకన్నా ముందు మన ప్రియతమ మన గురువు అయిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, షిరిడి సాయిబాబాని, మహావతార్ బాబాజీని తలుచుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. సో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మనలో చాలా మందికి అలవాటు. డిసెంబర్ 31 రాగానే ఒక భూమి మన సూర్యుడి చుట్టూ తిరిగి ఒక ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటుంది 365 days. సో మనలో మనకి ఏమి తీసుకొని వద్దాము, పాత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాలో ఏం తేడాలు తెలుసుకోవాలి అంటే, నార్మల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఉంటారు, ఆర్ఎల్స్ వాళ్ళ హెల్త్ బాగుండాలనుకునే వారు ఉంటారు, ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, ఇవన్నీ నార్మల్ మనుషులు ఆలోచించేవి. కానీ మనం ఎంత ఆలోచించాలి మాస్టర్స్? మనము అంటే ధ్యానంలో ఏం చేయాలి? నిన్నటికి ఈ రోజుకి నాలో ఏం తేడా ఉంది, నా స్వభావంలో ఏం తేడా ఉంది, నా మాట తీరులో ఏమైనా తేడా ఉందా, స్ట్రెస్ కి రెస్పాన్స్ ఎలా అవుతున్నాం మనం, ట్రిగ్గర్స్ బయట నుంచి వచ్చే మన ట్రిగ్గర్స్ ని మనం ఎలా ఎదుర్కొంటున్నాం, ఆ విధానం మారిందంటే మనం గెలిచినట్టే. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటి తేడా ఉంది. సో మనం ఎంత సాధన చేస్తూ ఉంటే, మన లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటే, ఎంత ఇరుకుతూ ఉంటే మనం అంత ప్రోగ్రెస్ అవుతూ ఉంటాము అండ్ మనకి ఎంతో అద్భుతంగా కనిపించడం స్టార్ట్ అవుతుంది లైఫ్. అన్నీ ఉన్నా కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి, ఫుడ్ తిన్నా కూడా అరగదు, దాన్ని ఎఫోర్డ్ చేసుకునే శక్తి ఉన్నా కూడా 2 పూటలు ఫుడ్ తిన్నా కూడా అరగని పరిస్థితి. గట్ ఇష్యూస్ ఎందుకు వస్తాయండి మనకి? నాకు చాలా ఇష్టము ఫుడ్, కానీ తినలేను. ఎంతో కష్టపడి ఎర్న్ చేస్తున్నాం డబ్బులు స్ట్రెస్ఫుల్ లైఫ్ లో, తీరా తింటే అది అరగకపోవడము, ఆర్ఎల్స్ ఎనీ మెటబాలిజం ప్రాబ్లము, షుగర్, హైపర్ టెన్షన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకి గట్ ఇష్యూస్ అన్నమాట. ఇవన్నీ గట్ అంటే మన నాభిలో ఉన్న మణిపుర చక్రాలో ఉన్న ఇష్యూస్. మనం ఏమనుకుంటాము, మన మైండ్ అంటే ఇక్కడే మన పైన బ్రెయిన్ అనుకుంటాం, కాదు. అసలైన మైండ్ మన మణిపుర చక్రాలో ఉంది, గట్. ఏదైనా జరుగుతున్న ముందే మనకు ఒక సూచన వస్తుంది చూడండి, ఈ పని చెయ్యొద్దు అని ఒక్కొక్కసారి, ఆర్ఎల్స్ ఈ వ్యక్తిని కలువు అని ఒక బలమైన ఒక ప్రేరేపణ, అది మన కడుపు నుంచి వస్తుంది చూడండి. దుఃఖం వచ్చినా బాధ వచ్చినా మన కడుపు నుంచి మనం దీన్ని అసలు ఎప్పుడు కూడా అటెన్షన్ పే చేయం. కాకపోతే దీనే గట్ హెల్త్ అంటారు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు 7 ఏళ్ల లోపు పిల్లలు చూడండి, ప్రశాంతంగా ఉంటారు. ఆనందం వస్తే చక్కగా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫేస్ అంతా ఒక గ్లోలో ఉంటుంది. అలానే వాళ్ళ కోపం వచ్చినా కూడా చక్కగా ఆ కోపాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఆ కోపంలో కూడా వారి ఫేస్ లో ఎక్కడా కూడా మీరు చూడండి ఆ తేజస్ అనేది పోదు. ఏం చేసినా కంప్లీట్ గా చేస్తారనమాట వీళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఒక ఐస్ క్రీమ్ కొనివ్వండి, ఒక చిన్న బొమ్మ కొనివ్వండి, అంటే ఈ చిన్న గిఫ్ట్ కి ఇంతనే సంతోషపడాలి, ఆర్ఎల్స్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కి ఇంతనే హ్యాపీగా ఉండాలి అని వారికి తెలియదు. వ్యత్యాసం ఉండదు వాళ్ళకి. ఈ కష్టం వస్తే ఇంతనే బాధపడాలి, ఎవరైనా కొడితే ఇంతనే ఏడవాలనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వారు కంప్లీట్ గా వారు తీసుకున్న శ్వాస
ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తారో వాళ్ళ నాభి వరకు వెళ్తుంది వాళ్ళ శ్వాస. ఎప్పుడైనా గమనించండి, వారికి ఇన్హేల్ చేస్తున్నప్పుడు నాభి ప్రదేశం పైకి వస్తుంది, నిండుతుంది, పొట్ట నిండా గాలి పీల్చుకుంటారు, పొట్ట మొత్తం లోపలికి వెళ్తుంది ఎక్సైల్ చేసేటప్పుడు. సో గట్ అక్కడ ఉన్న ఒక చక్ర అనేది ఇప్పుడు యాక్టివేట్ అవుతూ ఉండడం వల్ల వారికి హ్యాపీగా ఉంటారు, వాళ్ళ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనము పెరిగే కొద్దీ మన మనసు అనేది దాని రోల్ ప్లే చేసే కొద్దీ మనం ఏం చేస్తున్నాము, శ్వాసని దీర్ఘంగా తీసుకోవడం మానేస్తున్నాం. శ్వాస ముక్కు నుండి ముక్కులో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కనీసం మన నాభిని వదిలేయండి, లోపల హృదయం వరకు కూడా రావట్లేదు. మీరు అగ్రి చేస్తారు కదా, గమనించండి మీరు ఎంతవరకు శ్వాస తీసుకుంటున్నారు. సో మీరు కళ్ళు మూసుకొని చేయాల్సిన అవసరం లేదు, మీరు కళ్ళు తెరిచి కూడా మీరు ఏ పనులు చేస్తున్నా కూడా మీ శ్వాస నాభి వరకు వెళ్తుందా లేదా, అక్కడున్న ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ని మీరు యాక్టివేట్ అవుతుందా లేదా. అతి రహస్యమైన తంత్రాలు ఇవన్నీ కూడా మన ప్రాచీన పుస్తకాలలో కూడా ఎప్పుడో ఉన్నాయి ఇవన్నీ రహస్యాలు మనకి. సో ఇవన్నీ చదివిన వారు లేరు, చెప్పిన వాళ్ళు కూడా లేరు మనకి. కాసేపు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. నేను ఎంతవరకు శ్వాస తీసుకుంటున్నాను, నాభి దగ్గరకు వెళ్తుందా లేదా. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఏర్పడినప్పుడు ఆ గ్యాప్ ఎక్కడ ఉంటుంది, ఆ సెంటర్ యాక్టివేట్ అవుతుందా లేదా, మీ నాభి దగ్గర ఉన్న సెంటర్ యాక్టివేట్ అవుతుందా. మీ మణిపుర చక్ర యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు, అక్కడ ఉన్న ప్యాంక్రియాస్ కానీ, అక్కడ కిడ్నీ పైన ఉన్న గ్లాండ్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు అన్ని నార్మల్ అవుతాయి. మన హార్మోన్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యి ఎప్పుడైతే నార్మలైజ్ అవుతాయో మనకి లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా నార్మల్ అవుతాయి. ప్రశాంతత, ఎక్కడలేని ప్రశాంతత వస్తుంది, ఎక్కడలేని హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉంటుంది. గమనించండి మాస్టర్స్, గమనించండి. 7 ఏళ్ల పిల్లోడి వరకు వాడు ఎవరైనా తిట్టినా ఏం చేసినా వాడు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడు. కానీ 7 ఏళ్ల తర్వాత సమస్య అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఈ షర్ట్ నీదే, ఈ బొమ్మ నీది మాత్రమే, నీకు మాత్రమే రావాలి ఫస్ట్ ర్యాంక్, నువ్వు 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 అని ఫీడింగ్ చేస్తారు చూసారా, అక్కడ స్టార్ట్ అవుతుంది బీజం, మనస్సు. అప్పటి వరకు మనసు అనేది ఏర్పడదు. అప్పటి వరకు బ్రెయిన్ గామా స్టేజ్ లో ఉంటుంది. 7 ఏళ్ల వరకు పిల్లలకి గామా స్టేజ్ లో ఉంటుంది. వాళ్ళు చాలా పవర్ఫుల్ స్టేజ్ అన్నమాట. ఒక బిడ్డని మనం ఎలా అయినా మార్చాలి, మనకు తగ్గట్టు మార్చుకోవాలంటే అదే టైం. ఆ బ్రెయిన్ వేవ్స్ ఎప్పుడు గామా స్టేట్ లో ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా కొత్త లాంగ్వేజ్ మీరు ఇంట్రొడ్యూస్ చేసినా కూడా చక్కగా వాళ్ళ లాంగ్వేజ్ ని, స్లాంగ్ ని ఎన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే అన్ని నేర్చుకోగలుగుతారు. అక్కడ మనసు అనేది ఉండదు. మనసు ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడుతుందో దాని పని ఆలోచించడం, ఈగోని తెచ్చుకోవడం. ఈగో, నువ్వు నువ్వు ఆ బాబుకి తెలియని ఈగోని మనమే, మన సొసైటీ ఫోర్స్ఫుల్ గా అది ఇస్తుంది. అదేమవుతుంది, బలంగా ఆ ఏజ్ పెరిగే కొద్దీ ఆ మనసు అనేది బలపడుతూ ఉంటుంది. ఈ బలపడిన మనసుకి ఒపీనియన్స్, దాని పనే ఉంటుందండి, ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచనే కదా వాట్ ఈస్ మైండ్. నిన్న మా అబ్బాయి అడిగాడు నన్ను, అమ్మ వాట్ ఈస్ మైండ్. మా బాబుకి 7 year old అండి, వాడు హీ ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు వాట్ ఈస్ మైండ్ అనే ఆ క్వశ్చన్ అడిగాడు. నేను కూడా ఎప్పుడు ఎవరిని అలా అడగలేదు వాడి ఆ ఏజ్ లో ఉన్నప్పుడు. సో ఎందుకు మాట్లాడకూడదు మనం మైండ్ గురించి. మైండ్ అనేది ఏంటి అసలు, బ్రెయినా? మీరు చాట్ లో పెట్టచ్చు, మీకు తెలిసిన మైండ్ అంటే ఏంటి. బ్రెయినా, మీ మెదడా మైండ్ అంటే? మైండ్ అంటే ఏంటి మీరు ఎవరైనా చాట్ బాక్స్ లో కూడా పెట్టచ్చు, మైండ్ అంటే మీకు తెలిసిన అవగాహన. మైండ్ అంటే ద థాట్స్, యువర్ థాట్స్ ఇన్ యాక్షన్. మన ఆలోచనలు యాక్షన్ లో మూమెంట్ లో ఉన్నప్పుడు దాన్ని మైండ్ అంటారు, మన బ్రెయిన్ కాదండి. సో ఏంటి మైండ్, ఎందుకు దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది? కేవలం మైండ్ మాత్రమే మనని నడిపిస్తుంది.
అయితే మనని మంచి మంచి ప్లేసెస్ కి తీసుకెళ్లేది మన మైండే, ఆర్ మనని తొక్కేసేది, పాతాళానికి నొక్కేసేది కూడా మన మైండే. సో దాన్ని ఎందుకు ట్రైన్ చేయమంటున్నారు? అదెందుకు మన మాట వినాలి? మనం దాని మాట వింటే ఏమవుతుంది? మనం ఇద్దరు వైస్ వర్సాలో ఉంటే ఏమవుతుంది అనేది కూడా మనకి చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. అందుకనే సాధన, అందుకనే కదా మీరు గమనించడం మొదలు పెడితే దానికి మూమెంట్ ఆగిపోతుంది. ఇదే సీక్రెట్. ఎప్పుడైతే మనని శ్వాసనే గమనించు, మీ ముక్కు నుంచి వెళ్ళే శ్వాసను గమనించని ఎందుకంటున్నారు? మీరు ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతారో దానికి యాక్షన్ ఆగిపోతుందంట. అది ఆగిపోతుంది, నిలిచిపోతుంది. నిలిచిపోయిన మనసుకి మూమెంట్ లేకపోతే శూన్యం ఏర్పడుతుంది. అంటే దానికి మూమెంట్ ఇవ్వకపోతే అది ఏమి చేయలేదు మిమ్మల్ని. ఎప్పుడు మూమెంట్ లేకుండా ఇవ్వగలుగుతాం మాస్టర్స్ మనం దానికి? ప్రెజెంట్, ప్రస్తుత క్షణంలో ఎప్పుడైతే మీరు ప్రస్తుతంలో ఉండడాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారో మైండ్కి పని లేదు ఇంకా అక్కడ. బికాస్ దానికి ప్లేస్ లేదు. దానికి ఎప్పుడు ఒక యాక్షన్ ఉండాలన్నమాట. అయితే గతంలో కన్నా ట్రావెలింగ్ చేయాలి, ఆర్ ఫ్యూచర్ లో గురించి అన్నా అది ఆలోచిస్తూ ఉండాలి. సో మీరు దానికి తిరగడానికి మీకు దానికి ఒక స్థానం కలిగించకపోయినప్పుడు ఏమవుతుంది? ఆగిపోతుంది. మూమెంట్ లేకుండా నిశ్చలంగా ఆగిపోతుంది. అదే గమనించడం. మనం ఎందుకు శ్వాసకి మైండ్కి ముడిపెట్టాం? ఎందుకంటే శ్వాస ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతుంటుంది. మనం చూసామా? శ్వాసను చూసామా మనం? కానీ దాని ప్యాసేజ్ ముక్కులోంచి వెళ్ళి లోపలికి అన్ని అన్ని అవయవాలకు వెళ్ళి రావడం అనేది మనము గమనిస్తూ ఉంటాం. బికాస్ అది ఎక్స్పాండ్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం కదా. సో శ్వాస నడుస్తుంది కంపల్సరీగా. ఉచ్ఛ్వాస ఉంది, నిశ్వాస కూడా ఉంది, కరెక్ట్. కానీ దాన్ని మనం ఓన్లీ అనుభవిస్తున్నాం, కానీ ఎక్కడా కూడా మనం ఆపరేట్ చేయట్లేదు. మనం తలుచుకుని శ్వాసను మనం పీల్చుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి మాస్టర్స్. నిరంతరం మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మన లోపల నిరంతరం మన శ్వాస అనేది ఆడుతూనే ఉంటుంది. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. బయట యూనివర్స్ నుంచి లోపలికి వస్తుంది, మళ్ళీ లోపల నుంచి బయటకు వెళ్తుంది. మనకి గుర్తు చేస్తుంది, నువ్వు కాదు నడిపించేది నిన్ను నువ్వు. మనం శ్వాసిస్తున్నామా? మన ప్రమేయం ఎంతవరకు ఉంది? నువ్వు జీవితానికి, నీ జీవితానికి ఆధారపడినమైన శ్వాసనే నువ్వు తీసుకున్నప్పుడు నాది నాది, నా బాడీ, నా అస్తిత్వం ఇది, నేను ఈగో అనుకునే అర్హత మనకేముంది? నీ శ్వాసనే నువ్వు, నీకు నీ జీవితానికి ఆధారమైన ఒక శ్వాసనే నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేస్తున్నావని ఎలా అనుకుంటావు నీ జీవితాన్ని? ఎవరైనా ఆలోచించారా? నిజంగా చాలా మీనింగ్ ఉంది. మన కంట్రోల్లో ఉందని చాలా విషయాలు అనుకుంటాం. మనం లేకపోతే పని ఆగిపోతుంది. నేను చేస్తున్నాను, నేను మార్నింగ్ లేసి ఇంత మేనేజ్ చేస్తున్నాను. ఒక్కరోజు నేను అటెన్షన్ పే చేయకపోతే నా మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. అదంతా రాంగ్ అండి. నేను నేను అని మనం ఏం చేస్తున్నామంటే మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం తప్ప అదంతా ఇల్యూషన్. మన జీవితానికి ఆధారపడినమైన మెయిన్ విషయంలోనే మనం లేము. మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది అది. మన శ్వాస ఆడుతుంది, మన గుండె కొట్టుకుంటుంది. చాలా ఒక ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మన బాడీలో. ఆ సెల్స్ అన్ని కూడా ప్రకృతిలో ఒకటైపోయి వాటిలో చేసుకోవాల్సిన చర్యలన్నీ చేసుకుంటున్నాయి. శ్వాస ప్రాణశక్తి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మనం లేం కదా అక్కడ, మనం ఏం చేయట్లేదు కదా. ఇంకా మనది మనది అని ఎక్కడ ఉందండి? ఈ ఒక్క స్ఫురణలో గనక మనం ఉంటే నేను అనేది ఉండదండి. ఈ నేను అనేది లేకపోతే మనమంతా విశ్వం, మనం అనంతం.
ఈ ఒకటే ఒక చిన్న థాట్, ఇది ఒకటే ఒక స్ఫురణ లేకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది ఇక్కడికి. ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సి వస్తుంది. బికాజ్ ఒక పెద్ద జెన్ గురువు, ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక చైనీస్ జెన్ గురువు, ఆయనకి ఒక డిసైపుల్ వెళ్ళాడు. వెళ్ళి, మాస్టర్, నేనెవరు అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలో చెప్పండి. నేనెవరు అనేది నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు మీరు సహాయం చేయండి అని ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు, ఒక ఎన్లైటెడ్ మాస్టర్ దగ్గరికి, జెన్ గురువు దగ్గరికి. సో ఆ గురువు ఏమన్నారంటే, ఓకే, నువ్వు ధ్యానం స్టార్ట్ చెయ్యి, చేసి నేనెవరు అనేది నీకేమనిపిస్తుందో చెప్పు, నీ ఎక్స్పీరియన్స్గా నీకు రావాలి, అంటే అనుభవంతోనే జ్ఞానం రావాలి, నీకు అనుభవించిరా అని చెప్పి తనని పంపించేస్తాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, వెళ్తాడు, కొన్ని నెలలు ప్రాక్టీస్ చేస్తాడు, ధ్యానం చేసి తిరిగి గురువు దగ్గరకు వస్తాడు. గురువు గారు, నేను తెలుసుకున్నానండి, నేను ఈ శరీరం కాదని తెలుసుకున్నాను నేను. ఎందుకంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు, అంటే కళ్ళు తెరిచినప్పుడు మనకి ఏంటంటే భూమి అయస్కాంతపు శక్తి వల్ల, మన గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందకి లాగుతుంది. ఒక వస్తువు పైనుంచి వేస్తే కింద పడుతుంది కదా, అలా మనం గ్రౌండ్ మీద భూమి పైన ఉన్నాము అనేది తెలుస్తుంది నాకు కళ్ళు తెరిచినప్పుడు. అదే కళ్ళు మూసుకొని కూర్చుంటే పైకి తేలుతున్నాను, నా శరీరం అనేది స్పృహ కోల్పోతున్నాను, నేను శరీరపు స్పృహ కోల్పోతున్నాను, అంటే నేను పైకి తేలుతున్నట్టు అనిపిస్తుంది, లెవిటేట్ అవుతున్నాను నేను. సో మాస్టర్, నేను ఖచ్చితంగా శరీరాన్ని కాదని నాకు అర్థమైపోయింది. సో ఓకే, నువ్వు శరీరాన్ని కాదు, మరి ఏమనిపిస్తుంది నువ్వు? ఇంకేదో ఉంది మాస్టర్, నేను శరీరం కాదని ఇప్పుడైతే అర్థమైంది, కానీ ఇంకేదో మాత్రం ఉంది. ఓకే, శరీరం కాదని తెలుసుకోవడానికి నీకు ఇంత టైం పట్టింది కాబట్టి నువ్వు మళ్ళీ ధ్యానం చేసి, మళ్ళీ ప్రాక్టీస్ చేసి, నీకు మళ్ళీ ఏమనిపిస్తుందో నాకు మళ్ళీ నీ అనుభవంతో నాకు చెప్పమని మళ్ళీ పంపిస్తారు. ఈసారి ఆ వ్యక్తి ఏం చేశాడు, కొంత టైం ఎక్కువ తీసుకున్నాడు. నేను శరీరం కాదు అని తెలుసుకున్న తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి మళ్ళీ అతను ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. సో మళ్ళీ తిరిగి వాళ్ళ గురువు దగ్గరకు వచ్చాడు. ఏం తెలుసుకున్నాడు ఈసారి? సో మాస్టర్, నేను ఈ శరీరాన్ని కాదని అర్థమైంది ముందుసారి. ఈసారి నేను కొత్తగా ఇంకొకటి తెలుసుకున్నా, కొత్త కోణం. ఒక ఆలోచనలు మన మైండ్లోకి వస్తూ పోవడము, ఆలోచనలు కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, నన్ను నేను గమనిస్తున్నప్పుడు కానీ, నిరంతరం ఏదో వస్తూ పోతూ ఉంటుంది. ఈ వస్తూ పోతూ ఉండే క్రమంలో ఒకడు అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే నా ఆలోచనల్ని కూడా ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో గమనిస్తున్నారు నా ఆలోచనల్ని. దట్ మీన్స్ ఏదో నా మనస్సుని కూడా అబ్జర్వ్ చేసేవాడు ఉన్నాడు కాబట్టి నేను మనసుని కూడా కాదు. అంటే అతనికి ఎక్స్పీరియన్స్గా అతను శరీరం కాదు, నేను మనసును కూడా కాదు, ఈ రెండు కూడా అతనికి ఎక్స్పీరియన్స్తో జ్ఞానం వచ్చింది, అనుభవంతో వచ్చింది. కానీ మాస్టర్, ఈ రెండు కాకుండా నేను ఎవరు అనేది నాకు ఎలా అర్థమవుతుంది? ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ అబ్జర్వ్ చేసేవాడు ఎవరు? ఈ ఆలోచన వచ్చేసరికి మాస్టర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఓకే నీకు మంచిగా, నీకు అసలు రెండు స్టెప్స్ వచ్చేసాయి, నీకు ఇంకా లాస్ట్ సెగ్మెంట్ ఉంది, లాస్ట్ ఒక ఘట్టం ఉంది, నువ్వేంటో తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళు, మళ్ళీ చెయ్యి ప్రాక్టీస్, మళ్ళీ ప్రాక్టీస్ చేసి నాకు నీ అనుభవంతో నాకు తిరిగి చెప్పు అని పంపించేశాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు, మళ్ళీ ఈసారి ముందు 2 సార్లు 2 స్టెప్స్ కి తీసుకున్న టైం కన్నా ఇంకాస్త ఎక్కువ టైం తీసుకుంటాడు సాధన చేసుకుని. సాధన చేసి మళ్ళీ ఈసారి ఇంకా ఫుల్ హ్యాపీనెస్ తో వస్తాడు గురువు దగ్గరికి. ఈసారి అతని ఫేస్ లోని కాంతి చూడాలి, ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఫేస్. సో అతను గురువు దగ్గరకు వస్తాడు, గురువు కాళ్ళకి మొక్కి సాష్టాంగం నమస్కారం చేసుకుని కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పు నాయన, ఏమనిపించింది నీకు, నువ్వేంటి? అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఆ శరీరాన్ని కాదు,
మనసుని కాదు. ఎందుకంటే అది మన ఆలోచనని కూడా ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ అబ్జర్వర్ నేను అని గమనిస్తే అబ్జర్వర్ కూడా కాదు అని అర్థమైంది అతనికి. ఇది గమనించండి మాస్టర్స్. ఈ సెగ్మెంట్ గమనించండి. అబ్జర్వర్ కూడా నేను కాదంటే చాలా మంది మనలో ఏమనుకుంటాం, నేను ఆత్మనా, నేను ఆత్మ పదార్థాన్నా. ఆత్మ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆత్మ? ఒక కండిషన్స్, కండిషనల్ మెమరీ, ప్రీ కండిషన్డ్ అనొచ్చు, కండిషన్డ్ అనొచ్చు, ఆర్ ఒక మెమరీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మనకి ఒక మెమరీ. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మనం భూమి పైనకి వచ్చాము, ఎన్ని వందల సార్లు భూమి పైనకి వచ్చాము, ఏ ఏ తలాల పైన ఉన్నాము, ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది మనలో. ఆ మెమరీ సమ్మేళనమే. ఈ చీరని ఇలానే కట్టాలి, ఈ బొట్టుని ఇలానే పెట్టాలి, ఈ ముగ్గు ఇలానే గీయాలి, ఈ పద్ధతులు, నమ్మకాలు, విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, రిలీజన్, మతాలు, అన్ని రకాలన్నమాట. అంటే మనకి అవసరమైన, అవసరం లేకపోయినా, మనని కాపాడేవవచ్చు, మనని కాపాడకపోనివనొచ్చు. స్పెషల్ గా థింక్ చేయకుండా మీకు అప్పటికప్పుడు నిప్పుని చూడగానే దాన్ని ముట్టుకోకూడదని ఎవరు చెప్తారు? మీరు ఆలోచిస్తారా? ఒక కండిషనల్ మీకు మైండ్ లో ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది ఫీల్డ్. ఇదే మెమరీ. దీని సమ్మేళనమే ఆ అబ్జర్వర్. ఎప్పుడైతే సాధన చేసి ఆ శూన్యాన్ని, శూన్యం అంటే ఒక శ్వాస ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మధ్యలో ఒక థౌజండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో ఒక పాజ్ ఉంటుంది. పాజ్ అంటే కుంభకం, కుంభకం అనాలా, ఒక ఒక నథింగ్నెస్ ఉంటుంది. అంటే శ్వాస అనేది ఆడదనమాట టైం. ఇన్హేల్ ఎక్సెల్ మధ్యలో ఒక చోట ఆగిపోతుంది. అక్కడ ఏమవుతుంది? మైండ్ పనిచేయదు, శ్వాస ఉండదు, మైండ్ ఉండదు, శూన్యం ఉంటుంది. అక్కడ అబ్జర్వ్ చేసేవాడు కూడా కలిసిపోయి ఉంటాడు. అక్కడ మనం క్లీనింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ ఏవైతే మనము ఒక మూవీ చూసే ముందు చూడండి, ఎవరైనా వచ్చి కట్టపుల్లలు కానీ లేకపోతే ఏమన్నా అడ్డు పెట్టారనుకోండి, మనం చూసే ఒక విజన్ కి మధ్యలో ఇప్పుడు చూడండి, మీకు నాకు ఒక చెయ్యి ఉంది అడ్డు. ఈ అడ్డే ఆ అబ్జర్వర్. వాడికున్న విశ్వాసాలు, వాడికున్న మొండితనము, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, ఒక మనిషిని చూడంగానే ఒక జడ్జిమెంట్, వీడు గొప్పోడు, వీడు తక్కువడు, నేనే గొప్పవాడిని, నువ్వు తక్కువవాడు అనుకోవడము, కంపేర్ చేసేసుకోవడము అందరితో. అది ఎప్పుడైతే పోతుందో వి బికమ్ నథింగ్. ఆ నథింగ్, నేను నథింగ్ అని తెలుసుకొని దాని మీద వాడు అబ్జర్వ్ చేసుకోవడమే మోక్షం. మన మైండ్ నుంచి మనము, మన కండిషన్స్ నుంచి మనము విడుదల అవ్వడమే మోక్షం. ఇప్పుడు వెలుగు ఉంటేనే కదా, మనకి వెలుగు ఉన్నప్పుడు మన కళ్ళు ఉంటేనే కదా, నేను ఉంటేనే కదా అది గుర్తిస్తున్నాను. నేననేది లేనప్పుడు అక్కడ ఆ వెలుగు కూడా ఉండదు. చీకటి వచ్చింది, చీకటిగా ఉంది, లైట్ లేదు. ఎందుకంటే మనకి లైట్ ఉంటుంది కాబట్టి, లైట్ ఉండే మెమరీ మనకు మైండ్ లో ఉంది కాబట్టి చీకటిని గుర్తిస్తున్నాం. చీకటి ఎక్స్పీరియన్స్ ఉంది మనకి కాబట్టి లైట్ రాగానే ఓ వెలుతురు వచ్చింది అనుకుంటున్నాం. వెలుతురు జ్ఞానం లేని వాడికి చీకటికి సంగతి తెలియదు. అలానే చీకటి ఎక్స్పీరియన్స్ లేని వాడికి వెలుతురు విలువ తెలియదు. ఒపీనియన్స్. అందుకని ఏం చెప్తారు గొప్ప గొప్ప గురువులు? ఏం చెప్తారంటే, ఏం జరిగినా గానీ సాక్షిగా ఉండు. నువ్వు అది మంచిదా చెడా అనేది మనం ఒక జడ్జిమెంట్ ఫామ్ చేస్తూ ఉంటే అవసరం లేని చెత్త పెరుగుతూ ఉంటుంది అనమాట మన మైండ్. దాన్ని క్లీన్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది. అదే కాకుండా సైడ్ ఎఫెక్ట్ ఏమంటే మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది ఇక్కడ. చాలా చాలా పవర్ఫుల్, చాలా చాలా కన్నింగ్, చాలా తెలివైనది మన మైండ్. ఏదో విధంగా మాయలో పెట్టి, ఏదో విధంగా మనతో దాని పనులు చేయించుకొని మళ్ళీ మళ్ళీ మనల్ని దాని బానిసలా చేసుకొని ఇక్కడ భూమిపైకి రావాలి అని దాని కోరిక, మాయ. సో ఈ స్టోరీ
నిజంగా జరిగిన జెన్ మాస్టర్ స్టోరీ ఇది. నేను ఎవరు అనుకునే ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. మనలో నిరంతరం ఇన్హేల్ ఎక్సేల్ జరుగుతూ పోతున్న శ్వాసని గమనించుకుందాం. కళ్ళు మూసి చేస్తేనే కాదు ధ్యానం, మీరు ఎరుకలో ఉన్నారంటేనే మీరు ధ్యానం చేస్తున్నట్టు. ఇంకా మళ్ళీ మనము ఆ పసిపిల్లల్లాగా హ్యాపీగా ఉండాలి. మన లైఫ్ ని కంప్లీట్ గా మనం అనుభవించాలి. కనీసం మనం సంపాదించుకున్న మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరితో కూడా మనం హ్యాపీగా ఉంటున్నామా లేదా, కంప్లీట్ గా ఉంటున్నామా లేదా, మన కోసం మనం ఉంటున్నామా లేదా, ఇవి మీరు ఎంతవరకు మీరు ఉపయోగించుకుంటారో. మన ఇయర్ అంటే నిన్నటికి రేపటికి తేడా చాలా ఉంటుంది. లేదనుకోండి అందరిలానే మనం కూడా. సో ఈ మైండ్ అనే ఒక అందమైన మాయ నుంచి ఒక అవగాహన రావాలి మీకు. నాది నాది అనుకునే, ఎందుకు అనుకుంటున్నాం నాది? ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేకపోతాం. ఎందుకు తీసుకోలేకపోతున్నాం? అక్కడ నువ్వు నువ్వు ఉన్నావని బలంగా అనుకుంటున్నావు కాబట్టి పక్క వ్యక్తి కూడా ఉంటున్నాడు సిచ్యువేషన్స్ లో. నువ్వు అనేవాడు లేనప్పుడు ఆ పక్క వ్యక్తి ఎవరు ఉన్నారు? నేను తిట్టేవాడు ఎవరు? అండ్ అన్ని సమస్యలకి మూల కారణం కంపేర్ చేసుకోవడం. కంపేర్ చేసుకుంటే ఇంకా మనశ్శాంతి అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకి సాటిస్ఫాక్షన్ మనంతట మనకు రావాలి తప్ప ఎప్పుడు కూడా మనకన్నా పైన వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. కావాలంటే మనం జ్ఞానంని పంచుకుంటూ ఉండాలి. ఎవరైనా కొంచెం బాగా తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి తప్ప కంపేర్ చేసుకోవద్దు. కంపేర్ చేసుకుంటే మళ్ళీ మనం మైండ్ని లేని సీడ్స్ వేస్తున్నట్టు దాంట్లో అది ఏదో రోజు మళ్ళీ మనకి ప్రమాదకరంగా మన వైపుకి వస్తుంటుంది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎంతమంది ఆలోచిస్తారు ఏం చేయాలి? భూమి కోసం ఏం చేస్తున్నాం మనం? భూమి థర్డ్ 3D నుంచి 5Dకి అప్గ్రేడ్ అవుతుంది. డైమెన్షనల్ షిఫ్ట్ అయ్యింది. ఎలా అవుతుంది? మీ వల్ల. బికాజ్ మీకు భూమికి తేడా లేదు. మీ లోపల కణంలో ఏం జరుగుతుందో భూమిలో కూడా అదే కణం. మీలో ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటారో భూమికి అదే ఫ్రీక్వెన్సీని మీరు ఇండైరెక్ట్లీ ఇస్తున్నారు. మన ఎవ్వరికి తెలియదు ఆ విషయం. ఎంతమంది గ్రౌండింగ్ తో ఉంటున్నారు? భూమిపై నడుస్తున్నారా? చెప్పుడు కాళ్ళకి ఏదో ఉంటాయి, మనకి చెప్పులు ఉంటాయి. కాసేపు భూమితో కనెక్ట్ అవ్వడం, కాళ్ళని మనం భూమి పైన, గ్రాస్ పైన, మట్టి పైన కాసేపు పెట్టండి. ఫ్రీ ప్రోటాన్స్ తిరుగుతూ ఉంటాయి భూమి పైన, భూమి సర్ఫేస్ పైన. బికాస్ ఇట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీచర్ ఉంది భూమికి. ఇట్ ఈస్ అ మ్యాగ్నెట్. నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది కదా, తిరుగుతూ ఉంటుంది కదా రోజు. ఆ స్పిన్నింగ్ వల్ల దానికి ఒక ఫ్రీ ప్రోటాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఎర్త్ పైన. అది మన శరీరానికి చాలా చాలా మంచిది. అండ్ మన బాడీ ఏంటి? కింద నార్త్ పోల్ ఉంటుంది, పై భాగంలో సౌత్ పోల్ ఉంటుంది. కానీ అది ఎప్పుడు కూడా మనము గమనించుకునే మన ప్రాణశక్తి ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ లోపలికి ప్రవహిస్తుందో అప్పుడు ఈ మ్యాగ్నెట్ అనేది యాక్టివేట్ అవుతుంది. మన భూమితో కనెక్షన్ లో ఉంటే మాత్రం ఈ మ్యాగ్నెట్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనం ఎక్కడ ఉంటున్నాం? కనెక్షన్ లోనే ఉండట్లేదు. భూమాతతో కనెక్షన్ ఏర్పరచుకోవాలి, భూమిని సంరక్షించుకోవాలి. అవతార్ బాబాజీ ఎన్ని మెసేజెస్ ఇస్తున్నారు మనకి? భూమాతను కాపాడండి. కోవిడ్ నుంచి బయటపడ్డాము, ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తది ఏదో రాబోతుందని చెప్తున్నారు. ముందుగా మనలో పరివర్తన చెందాలి. ప్లాస్టిక్ వాడడం, రీసైక్లింగ్ లో వేయడం మన బాధ్యత. ఇది మన భూమి. బయట గోమాతలు మనం వదిలేసిన ప్లాస్టిక్ ని ఇష్టం వచ్చినట్టుగా మనము వేసే ప్లాస్టిక్ ని తింటున్నాయి. నోరులేని జీవులు అవి ఏమవుతుందండి ప్లాస్టిక్ తినడం వల్ల? అవి వాటి కడుపులో అరగకుండా, ప్లాస్టిక్ కదా పదార్థం, వాటి స్తనాలలోకి వెళ్ళి వచ్చే పాలల్లో కూడా వాళ్ళకి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా బాబాజీ లైవ్ లో ఛానలింగ్ లో చెప్తున్నారు. మనం ఏమి తిరిగిస్తున్నాం? మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి
ఇటువంటి మహాపాపాలు చేయకూడదు. మీరు భూమికి మీరు ఏం చేస్తున్నారంటే ఇది చేయండి మీ బాధ్యత కింద. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ లో మన వంతు బాధ్యత ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ లో ఎక్కడ వేయాలో అక్కడ వేయడం. ఎక్కడైతే ఈ ఆవులు ఈ ఈ క్యాటిల్ ఫీడ్ ఏవైతే తింటాయో అక్కడ మనం ప్లాస్టిక్ ని వెళ్లకుండా చూడాలి. ఎందుకంటే ఫ్రీగా వదిలేస్తారు కదా రోడ్డు పైన గోమాతల్ని. బాధ్యతగా మనం చూసుకునే మన సనాతన ధర్మం ఇది. ఎప్పటి నుంచో వస్తుంది అది. దీన్ని పరిరక్షించుకోవాలి మనం. మన ఫ్రీక్వెన్సీని మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండి నాభి వరకు తీసుకోండి, శ్వాస గమనిస్తూ ఉండండి, మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటే మీరు చాలా హ్యాపీగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. తద్వారా భూమి కూడా చాలా బాగుంటుంది. మీ వంతు కృషి ఏం చేస్తున్నారు మాస్టర్స్? ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ లో నా వంతు నేనేం చేస్తున్నాను? నన్ను నేను ఉద్ధరించుకుంటే నా భూమి కూడా ఉద్ధరింపగలుగుతుంది. అండ్ సాధన స్టార్ట్ చేయాలనుకునే వారందరికీ కూడా మీరు మంచి మంచి స్టార్ట్ చేసుకోండి. మంచి టైం చక్కగా మీరు మీ మైల్ స్టోన్స్ రాసుకోండి. నిన్నటికి రేపటికి ఏంటి ఉంది నాలుగు తేడా. ఒక సిచ్యువేషన్ ఒక స్ట్రెస్ రెస్పాన్స్ ఇవాళకి తర్వాతకి ఎట్లా ఉంది, నా చేంజ్ ఎలా ఉంది, ఏమైనా మారిందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, తగ్గిందా, ఎక్కడ లోపం అవుతుంది, ఏం అడ్డొస్తున్నాయి. అడ్డుపడుతూనే ఉంటది. మన మైండ్ అడ్డుపడుతుంది, లేకపోతే మనకున్న ఆ కండిషన్స్ ఉంటాయి కదా, అది ఎప్పుడు మనకి అడ్డుపడుతూ ఉంటాయి. అది తగ్గిందా లేదా, ఈగో తగ్గిందా లేదా. చెరువులు రివర్స్ కూడా రివర్స్ పైన చాలా పూర్తి చేసి కాలువల్ని పూర్తి చేసి అక్కడ ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి శ్వాస సంబంధించిన రోగాలు, లంగ్స్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయని బాబాజీ చెప్పారు. భావతార్ బాబాజీ. మనం ప్రశ్నించుకుందాం మాస్టర్స్. మనము ఏమి చేయకుండా రాదు కదా, భూమికి ఏదో కోపం తెప్పించే పనులు చేస్తున్నాం మనం. ప్రకంపనలు, తెలియని పాండమిక్స్, ఎప్పుడు మనం వినని పాండమిక్స్. కనీసం ఇప్పుడన్నా కూడా మనం దయచేసి బాధ్యతతో నాకు నా ఇంటికి నేను బాగుంటే చాలు అనుకునే ఆలోచన కాకుండా అంత మనదే కదా. వసుదైక కుటుంబం ఎందుకంటారు? వసుదైకం అంటే ఏంటి? మనమంతా కూడా ముక్కులోంచి ప్రతి ఒక్కరు కూడా ముక్కులోంచి గాలి పీల్చుకునే వాళ్ళమే కదా. అది మన రిలేషన్. మనం కాస్ట్ తో గానీ రిలీజన్ తో గానీ ఒక ప్లేసెస్ తో గానీ మనం డివైడ్ చేసేది ఏది కాదు. మనంతా ఒకటే. మనం ఎవ్రీబడి ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. మనంతా ఒకరికొకరు ఇంటర్ కనెక్టెడ్. ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ మన భూమితో మనం కనెక్ట్ అయ్యేలాగా చేసింది. మనము భూమితో ప్రకృతితో మనకి ఏమీ తేడా లేదు. మనం శ్వాసించేటప్పుడు అనంత విశ్వాన్ని శ్వాసించాలి, అనంతాన్ని శ్వాసించాలి. ఈ ఎరుకతో ఉండాలి, అబండెన్స్ ని శ్వాసించాలి. యు ఆర్ గాడ్స్, యు ఆర్ ద క్రియేటర్స్ అని ఎందుకన్నారు పత్రిజీ మనని? వాస్తవంలో ఎవరైతే ప్రస్తుతంలో ఉంటారో మైండ్ పనిచేయకుండా దే కెన్ క్రియేట్ ఎనీథింగ్, వండర్స్. మనం ప్రస్తుత క్షణంలో ఉండి ఎప్పుడు ఉన్నాము, ప్రెసెంట్ లో ఉండి ఎన్ని రోజులైంది? మీకు ఎప్పుడైనా గుర్తుందా నేను ప్రెసెంట్ లో ఉన్నాను, సంపూర్ణంగా ఉన్నాను అనేది? చాలా చాలా తక్కువ. చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళకి అవ్వట్లేదు. అది ప్రాక్టీస్ చేస్తే తప్ప అవ్వదు మాస్టర్స్. గమనించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మంచి బుక్ చదవండి, మీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ రేజ్ అయితే రైట్ పీపుల్, రైట్ థింగ్స్ మీ చుట్టూరు అట్రాక్ట్ అయ్యేది మీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ బట్టే ఇప్పుడు ఎవరితోనైనా పడట్లేదు అనుకోండి, వాళ్ళు మిర్రర్స్ మనకి. మన లోపల చక్రాస్ లో ఏమైనా ఇష్యూ ఉందంటే అవి మిర్రర్ చేస్తూ ఉంటాయి, ట్రిగ్గర్స్ లాగా బయట నుంచి. అవతల వ్యక్తి వల్ల కాదు మనకి ఇబ్బంది, మన లోపల ఏదో ఇష్యూ ఉంది. ఆ ట్రిగ్గర్స్ అన్ని కూడా మన లోపల నుంచి మనం మిర్రర్ చేస్తూ ఉంటాం అనమాట. సో దట్ మీన్స్ లోపల ఏమన్నా ఉందా ఇష్యూ? లోపల కింద చక్రాస్ దగ్గర శ్వాస వెళ్ళట్లేదా? ఒకసారి గమనించుకోండి మాస్టర్స్.
శ్వాస మన గురువు గారు చెప్పిన అతి రహస్యమైనది, అతి పవర్ఫుల్ అయినది. మన గురువుని వదలకూడదు. మన శ్వాస. రోజు కొంచెం టైం ప్రాక్టీస్ చేద్దాం. కొంచెం టైం, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 నిమిషాలతో స్టార్ట్ చేసి నెమ్మదిగా పెంచుకోండి. మీకు ఎంత అవేర్నెస్ పెరుగుతుందో మీకు అంత మ్యాగ్నెట్ అంత పవర్ఫుల్ అవుతుంది. మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు కణం కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లోపలే ఉన్నాయి ప్రతి ఒక్కటి. అది మాస్టర్స్ మన మైండ్ చేసే వింతలు ఇవన్నీ. మనం మైండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్. మైండ్ ఈజ్ 2 రకాలుగా మనం డివైడ్ చేస్తాం దాన్ని. కాన్షియస్ మైండ్, కాన్షియస్ పనులు చేయడానికి, అంటే నిర్ణయం తీసుకునే మైండ్ అన్నమాట. మన మనిషి అడ్వాన్స్ స్పీషీస్ ఎందుకంటారంటే ఫ్రాంటల్ లోబ్ ఈ భాగం అనేది బాగా పెరిగి ఉంటుంది అనమాట మైండ్కి, మనిషికి. అదే మనకన్నా కింద యానిమల్స్ కి వాటికి ఏంటంటే ఈ బ్రెయిన్ ఎక్కువ ఉండదు. ఎందుకుంది మనకి ఇది అంటే ఆలోచించమని. ఒక పని చేసే ముందు, ఒక మాట అనే ముందు ఒక పాజ్ తీసుకుంటే ఆ క్షణంలో ఆలోచిస్తుంది మనం అనొచ్చా లేదా, ఆ పని చెయ్యొచ్చా వద్దా, ఈ డిసిషన్ కరెక్టా రాంగా. ఇటువంటివి మనకి ఈ వ్యత్యాసం అంతా కూడా మనకి ఈ కాన్షియస్ మైండ్ ఉండడం వల్ల, పాజ్ తీసుకోవడం వల్ల, ప్రస్తుత క్షణంలో ఉండడం వల్లనే చేయగలుగుతాం. ఆలోచించండి. ఈ డిసిషన్ నేను ఒక మనిషిని ఒక మాట అనేసే ముందు ఇది కరెక్టా కాదా ఒక్కసారి ఆ పాజ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఆప్షన్ వస్తుంది, చాయిస్ ఏమిస్తుంది మీకు ఆప్షన్, ఏది పిక్ చేసుకోవాలో చాయిస్. దిస్ ఇస్ కాన్షియస్నెస్. ఎవరికైతే కాన్షియస్నెస్ పెరుగుతుందో వాళ్ళు ప్రస్తుత క్షణంలో ఉండడం ప్రాక్టీస్ చేస్తుంటారో కాన్షియస్ బ్రెయిన్ అనేది వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది అనమాట. కాన్షియస్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో యోగులకి, ఎవరైతే బాగా మెడిటేషన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కాన్షియస్ బ్రెయిన్ అనేది వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ బ్రెయిన్ అనేది బాగా వాళ్ళకి పెరుగుతుందంట. యావరేజ్ మనుషులకి మాత్రం కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు నిద్రపోతూ ఉంటుందంట. చాలా తక్కువ వాడతాం మనం బ్రెయిన్ లో సెల్స్ ని కూడా, అవి డార్మెంట్ అయిపోతున్నాయి. మనం వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే పనిచేయడం మానేస్తుంది కాన్షియస్ బ్రెయిన్. సో కాన్షియస్ బ్రెయిన్ పనిచేయకపోతే ఇంకొకటి ఏం యాక్టివేట్ అవుతుంది పక్కన, సబ్ కాన్షియస్ బ్రెయిన్ తో మాత్రమే నడుస్తుంది మన బండి. సో ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏంటి, దీని మూలాలు ఏంటి అనేది మళ్ళీ మనం తర్వాత క్లాసెస్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రస్తుతానికి మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తో మనం ఎలా గమనించుకోవాలి, మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉండాలి, మనం ఏమి ఇస్తున్నాం భూమాతకి ఏమి ఇస్తున్నాం అనే దాని మీద మనం ఫోకస్ పెడదాం మాస్టర్స్. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన జ్ఞాని భవతు. థ్యాంక్ యూ సో మచ్.